మిమ్మల్ని నేను ఒక విషయం అడగచ్చా అండి? ఎవరది? కూర్చోమ్మా. కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఆవిడేదో విషయం చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్తారో అందరం విందాం. పైకి రామ్మా. నమస్కారం సార్. ఏమిటమ్మా, ఏమిటి సంగతి చెప్పండి. నా ఉద్దేశాలను ఈ సభలో చెప్పుకోవడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు. మీరు చాలా అద్భుతంగా పాడారు. మైమర్చి అందరం విన్నాం. కానీ మీ సంగీతానికి పరోసించామే తప్ప అందులో ఉన్న అర్థం ఏమిటో మాకు అర్థమే కాలేదండి. దానికి నేనేం చేయాలి? ఏ కళారూపమైనప్పటికీ ప్రజాదరణ పొందడం అనేది చాలా ముఖ్యం. సామాన్య ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు ఉండడం అవసరం కదండి. అంటే నేను త్యాగరాజ కీర్తనలు పాడకూడదంటున్నారా? అయ్యో, త్యాగరాజ కీర్తనలన్నా సంస్కృత పాటలన్నా నాకు ఇష్టం లేదు, ఏమాత్రం లేదు. వీటితో పాటు పల్లె పదాలకి కొంచెం స్థానం అని అడుగుతున్నాను. ప్రజలకు అర్థమయ్యే పల్లె పదాలను ప్రచారం చేయాలని నా అభిప్రాయం. ఏమ్మా, ఈ సంగీత సభలో నేను పల్లె పదాలు పాడాలంటారా? సంగీత వేదికను చాకిరేవులా మార్చాలంటారా? క్షమించాలి, మీ మాటలకు నేను అభ్యంతరం తెలుపుతున్నాను. పెద్దవాళ్ళు మీరు ఇలా మాట్లాడచ్చా సార్? పల్లె పదాలంటే ఎందుకు సార్ మీకు అంత తేలిక భావం, అంత సహ్యం? ఆ పాటల్లో ఉద్రేకం లేదంటారా, ఉత్సాహం లేదంటారా? అసలు ఆ పాటల్లో లేనిదేమిటి? శృంగారం లేదా, భక్తి లేదా, శోకం లేదా, లేక హాస్యం లేదా? ఆరాధన, దేశభక్తి, బ్రతుకులు, బాధలు, స్నేహం, ప్రజాసేవ ఏం లేవు సార్. ఆ పల్లె పదాలు పాడి ఈ సభలో అందరి మెప్పు పొందాలనా? అంత అహంకారమా మీకు? నేను ఛాలెంజ్ చేయట్లేదు సార్, కానీ పాడటానికి ఎలాంటి అభ్యంతరం లేదండి. పాడు, వింటాం. ఏమిటండి ఇది? సంగీత వేదిక మీద కుస్తీలు పడుతున్నారే. పాడు. ఇవాళ తొందరగా వచ్చేసారేమిటి? ఏమిటండి అప్పుడే వచ్చేసారు? కచేరీ అయిపోయిందా? ఆగండి ఆగండి, దిష్టి తీయద్దేమిటి? దిష్టి వద్దు, నీ మొహం వద్దు, పో. అద్భుతంగా పాడారండి. ఎవరి అమ్మాయిని ఆడిటోరియంలో ఉన్న అంతమంది హడలెత్తిపోయారండి. మా ప్రెస్ పైన ఆవిడ ఉంటున్నారని సగర్వంగా చెప్పాను. అలాగా అంటూ వాళ్ళలో కొంతమంది నన్నే ఆటోగ్రాఫ్ అడిగారు. కానీ జేకేబీని ఎదురుస్తూ మీరు ఛాలెంజ్ చేయగానే ఇందులో మీరు ఎలాగైనా గెలిచి అంతమంది ఆనందంతో చప్పట్లు కొట్టాలని నాకు పెద్ద టెన్షన్ అయిపోయిందండి. మీరు గెలిస్తే గుండు కొట్టించుకుంటారని మొక్కున్నానండి. అయ్యో, నా కోసం. దట్ ఈస్ సంజీవి. గుడ్ నైట్. గుడ్ నైట్. మేడం, ఇదిగోనండి, ఇది పైకి తీసుకెళ్ళండి. ఏమిటిది? భోజనం. ఎవరికి? మీకేనండి. ప్రతిదీ నాకు చెప్పకుండా చేస్తారేమిటి? నేను తినే వచ్చాను సార్. సారీ. ఇప్పుడు ఇదంతా వేస్ట్ కదా. అనవసరమైన పనులన్నీ చేసి నన్ను ఇరకాటంలో పెడుతున్నారు. ఒక్కోసారి నాకు మీ మీద ఎక్కడలేని కోపం వస్తుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కారాపకుండా తిన్నగా పో. సారీ, నేనేనండి అదే న్యూసెన్స్. ఎందుకు నువ్వు నా వెంటపడుతున్నావు? క్షమించమని అడగటానికి వచ్చాను. ఆ రోజు కచేరీలో మిమ్మల్ని అవమానపరచాలని అనుకోలేదండి. పేరు పొందిన సంగీత విద్వాంసుల మీద నాలో ఏర్పడిన అభిప్రాయాన్ని చెప్పాను. సంప్రదాయమైన కచేరీ మధ్యలో అయిపోవడానికి కారణం నేనే అవుతాను అనుకోలేదండి. క్షమించండి సార్. నాకు మీ మీద ఉన్న సద్భావం, మర్యాద మీకు తెలిసే అవకాశం లేదు. మీరు ఒక మ్యూజిక్ జీనియస్. సంగీతం అంటే పిచ్చి నాకు.
చారుకేసి రాగం మీలాగా ఎవరు పాడగలరండి? మీ దగ్గర పాట నేర్చుకోవాలని ఆశ నాకు ఎప్పటికీ ఉంది. మీరు పాడుతుంటారే, ఒక మాట ఒక బాణం. ఒక్క నిమిషం అయింది, వస్తాను సార్. థ్యాంక్స్. గుడ్ నైట్ సార్. నీ పేరేమిటి? సింధూరి, ముద్దుగా సింధు. కోర్టుకు వెళ్లే దారిలో గాయత్రి స్కూల్లో దింపండి. సరి సరి గరి సరి మాగరి సరి సప్ప మగరి రిప్ప మగరి మగరి సరి రప్ప భవద. కొంచెం కారం. నమస్తే. అయ్యో, రండి సార్. ఒక్క నిమిషం మాట్లాడచ్చా? లోపలికి రండి సార్. నేను నేను ఊహించలే తెలుసా. నాకెంత షాక్ గా ఉందో తెలుసా అండి. ఎవరిని నేను నా గురువుగా పూజిస్తున్నాను, ఆయన నా ఇంటికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అవును, నా అడ్రస్ ఎలా కనిపె అంతేలేండి, మనసుంటే మార్గం ఉండదా ఏమిటి? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ డ్రెస్ కొంచెం మార్చుకొని వచ్చేస్తాను. అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నది, అంటకేల పాటలోన భాష ఎంత ఉన్నది. ఇక్కడ మీరేం చేస్తున్నారు? నేనెవరు, నేను చేసే పని ఏంటి, నా స్వభావం ఏంటి ఇప్పుడే కదండి చెప్పాను. ఏం వెళ్ళలేదా మీరు? క్షమించండి, ఏం వెళ్ళలేదు. స్టేజ్లో మీరు ఆ రోజు పాడిన పాట ఒక్కటే చెవుల్లో మోగుతూ ఉంది. మీరిక్కడ ఒక్కరే ఉంటున్నారా? లేనే, ఒంటరిగా లేనే. నాతో జేస్తాస్, ఘంటసాల, మాధవ్ పెద్ది, రవిశంకర్, మొహమ్మద్ రఫీ, బాలమురళి, చిట్టిబాబు, జేకేబి అందరూ ఉన్నారే. రికార్డ్స్ రూపంలో ఉన్నారు. ఏమండి, సంగీతం మీకు భోజనం అంటారు. కాదు, నా ఊపిరది. సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు, సంగీతం గురించి మాట్లాడేవాళ్ళు నాకు కలవకపోతారా అని నేను తప్పిస్తున్నాను. అవును, మనం పాడడం ఒక తృప్తి, మనం ఆనందించడం ఒక తృప్తి, దాని గురించి మాట్లాడుకోవడం ఇంకో రకమైన తృప్తి. కరెక్ట్. ఆ రోజు మీరు అన్నారు చూడండి, అందులోనూ న్యాయం ఉందనేది నాకిప్పుడు తెలుస్తోంది. ఏ కళారూపమైనప్పటికీ ప్రజలు మెచ్చుకుంటేనే నిలుస్తుంది. ఏమిటో సంగీత జ్ఞానం లేని వాళ్ళని చూస్తుంటే నాకు కోపం వస్తుంది. సమ్టైమ్స్ జాలి పడతాను. సంగీతం వారికి అర్థం అవడం లేదు, మరి వారికి బోధపడేట్టు చేయడం ఎవరి డ్యూటీ చెప్పండి? మన కర్తవ్యం కదా. ఇక పైన ప్రజలకి తేలిగ్గా బోధపడే పాటలే పాడదాం అనుకున్నాను. ఎలాంటి పాటలు పాడాలో సలహా ఇవ్వండి. అయ్యో, నేను నేను మీకు సలహాలు ఏంటండి? నేను ముత్యాల సరళతో ఆరంభిస్తాను. ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మీకు కావాల్సిన గేయాలు ఇది నా జ్ఞాపకార్థం ఉంచుకోండి. గుర్తుగా నా పేరు రాస్తాను. ఆ పేరు కిందే మీ కరెక్ట్ అడ్రస్ కూడా కాస్త రాయండి. ఓ, ఉంది, కరెక్ట్ అయిన అడ్రస్ నాకు. నా పేరుకి అడ్రస్ ఉంది, కానీ నా ఇనిషియల్కే కరెక్ట్ అయిన అడ్రస్ లేదు. ఇదిగోండి. ఈ రోజే నేను కొత్త మనిషిగా మారాను. వస్తాను.